అమ్మా మా అమ్మా, రేపు నేను హైదరాబాద్ వెళ్ళాలి. నాకు నా ఫ్రెండ్ కాల్ చేసింది. కాలేజ్ ఓపెన్ అవుతుందంట. రేపు 10 కల్లా అక్కడ నేనుండాలి. సరే అమ్మా, పొద్దున్నే లేపుతాను. సరే అమ్మా. అమ్మా హిత, లే టీ తీసుకోమ్మా. తొందరగా స్నానం చేసి రెడీ అవ్వు, టెంపుల్కి వెళ్దాం. సరే అమ్మా. ఓకే. అమ్మా, వాటర్ లేవు, ఏం చేయాలి? ఆగు, వస్తున్నా. ఇక్కడే ఉన్నాయి కదా వాటరు, పోసుకోవచ్చు కదా, పోసుకుని స్నానం చేయొచ్చు కదా. ఇక్కడే ఇలా చేస్తున్నావు, హాస్టల్కి వెళ్తే ఇంకెలా చేస్తావో ఏమో. అమ్మా, నువ్వు రెడీ అయ్యావా? నేను రెడీ అయ్యాను. టెంపుల్కి వెళ్దామా? పద వెళ్దాం. పంతులు గారు, అమ్మా బాగున్నారా? బాగున్నాం పంతులు గారు. పాప ఏం చేస్తుందమ్మా? అందు గురించే వచ్చాం పంతులు గారు. అమ్మా బాగా చదువుకోవాలి, మీ నాన్నగారి పేరు నిలబెట్టాలి. అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి నీకు. సరే అండి. నన్ను ఆశీర్వదించండి. దీర్ఘాయుష్మాన్ బాబా, మంచిగా చదువుకో. అమ్మా, నేను చాలా దూరం వెళ్తున్నాను. నాకు నిజంగా చాలా బాధగా ఉంది. హిత, నీకో మాట చెప్తాను, గుర్తుపెట్టుకో. మంచిగా చదువుకో, మంచి పేరు తెచ్చుకో. పంతులు గారు చెప్పినట్టు మీ నాన్న పేరు నిలబెట్టు. అక్క, అక్క, ఎక్కడున్నావే? నేను ఈరోజు హైదరాబాద్ వెళ్తున్నా. నిజమా? నువ్వు నాకు చెప్పలేదు. మరి నువ్వు పడుకున్నావని చెప్పలేదు. సరే, జాగ్రత్తగా ఉండు, టైంకి తిను, మంచిగా చదువుకో. అమ్మని జాగ్రత్తగా చూసుకో. మనం తప్ప తనకెవ్వరూ లేరు. మంచి పేరు తెచ్చుకో. నలుగురు మన కోసం గొప్పగా చెప్పుకోవాలి. సరేనా? హే హిత, వెళ్ళిపోతున్నావా? ఎందుకే? మాకేం చెప్పాలి? అలా ఏం కాదే. మళ్ళీ ఎప్పుడు వస్తావో ఏంటో, మమ్మల్ని మర్చిపోవు కదా. ఎందుకు మర్చిపోతానే? ఓకే, బాయ్. బాయ్ అందరికీ.
ఈ అమ్మాయి శాంతమ్మ కూతురులాగా ఉందేంటి? ఎవర్రేలో మందు కూడా తాగనివ్వట్లేదు. హలో హలో, అరే నేను మల్లయ్య బాబాయ్రా. ఏంటి బాబాయ్ మింగుతున్నావు? ఆగట్లేదా? నేను చెప్పేది వింటే నీకు ఆగదు. ముందు ఫోన్ ఎందుకు చేసావో చెప్పు. ఇక్కడ మీ చెల్లి ఎవరినో హత్తుకుని పోతుంది. పొద్దున్నే చీపు నిక్కర తాగావా ఏంటి? తేడాగా మాట్లాడుతున్నావు. నీ గురించి తెలిసి కూడా ఇలా ఎందుకు చెప్తారా? నువ్వు చెప్పేది అబద్ధమని తెలిస్తే బాబాయ్కి బట్టలుండవు, గుర్తుపెట్టుకో. ముందు వాళ్ళని పట్టుకో. వాళ్ళు రామాయంపేట వైపు వెళ్తున్నారు. సరే. నా కొడక్క, మా చెల్లి కావాలరా నీకు? ఎవరు మీరు? ఎవర్రా నువ్వు? తనకేం తెలియదన్నయ్యా. అన్నయ్య ప్లీజ్ వదిలేయండి అన్నయ్య. పోరా, నీ నా కొడుకుని పక్కన పడేంట. వదులు అన్నయ్య, వదలన్నయ్య. హలో. హాయ్ రా ధను, ఏం చేస్తున్నావు? ఏం రో రోషన్, చాలా రోజులతో ఫోన్ చేసావు, ఏంటి కథ? ఏం లేదు మామ, నీకు ఒక ఫ్రెష్ పోరిని పరిచయం చేద్దామని చేశా. దాన్ని చూస్తే నువ్వు కూడా ఆపుకోలేవు మావా, స్వర్గం నుంచి దిగిన దేవకన్యలా ఉందిరా. ఏంట్రో ఎప్పుడు లేనిది నీ అంతా నువ్వే ఫోన్ చేసి అమ్మాయి గురించి చెప్తున్నావు? అబ్బో, అంత అందంగా ఉందా? దేవకన్య ఫోటో పంపిరా, చూసి ఆనందిస్తా. చూసి ఆనందిస్తే సరిపోదు మామ, పండు పిండి పిండి రసం తాగాలి. ముందు పండు ఫోటో పెట్టరా. ఫోటో కాదు మామ, వీడియో కాల్ చేస్తా, లైవ్లో చూడు.
ఓకే. అబ్బా ఏముందిరా? అసలు అమ్మాయి చూస్తాననుకోలే. సరే ఉంచు, మళ్ళీ చేస్తా. మేడం, నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఒకసారి మీ ఫోన్ ఇస్తారా? ఫోన్ సరే తీసుకోండి. థ్యాంక్స్. ఫోన్ వస్తుందంటే. హలో, ఎవరు? అరే ధను, నెంబర్ సేవ్ చేసుకో. ఎందుకురా? సేవ్ చేసుకోరా, తర్వాత చెప్తా. థ్యాంక్స్ మేడం. ఓకే అండి. ఏ బాబు, ఏ బాబు, దగ్గరలో ఏం లేదు కానీ ఊర్లోకి వెళ్దాం పదా. పట్టుకో. ఏం తమ్మి, దెబ్బలు తగ్గాయా? తగ్గాయండి. సార్, సార్ అది మీకు ఒక మాట చెప్పాలి. ఏం తమ్మి చెప్పు. అదే సార్, ఇప్పుడు వెళ్దామనుకుంటున్నాను.
అదేంటి నిన్ను కొట్టిన వాళ్ళు నువ్వేం చేయవా? వాళ్ళని ఎలా వదులుతాను సార్? తమ్మి, ఈ బసవప్పూర్ నారప్ప నాయుడు ఉన్నాడని మరొక తమ్మి. సరే అండి. జాగ్రత్తరా తమ్మి. సరే సార్. ఏమైపోయినావురా 3 రోజులు? ఎప్పుడు వస్తానన్నావుగా? చిన్న విషయం జరిగిందిలే. ఏం జరిగిందిరా? చెప్తా, తర్వాత చెప్తా. ఇక్కడ చెప్పేది కాదులే. సరే అయితే. అమ్మాయి అద బస్సు. మీరు మారరు ఇంకా. రండ్రా. ఏమైందరా? వెళ్దాం పద. ఒకడు కొట్టాడు మామ. ఎవడరా నేను కొట్టింది? హెల్ప్ చేసినందుకు కొట్టారు మామ. ఏమైంది? ఎవరు మీరు? అది అది అక్క, మన హిత ఫస్ట్ క్లాస్ పాస్ అయిందంట. మన హిత గురించి అందరు చెప్పుకుంటున్నారు. నిజమేనా బంగారం? ఇంకా బాగా చదువుకోవాలి, మంచి పేరు తీసుకురావాలి, సరేనా? హిత దిగు. ఏంటి ధనుష్ ఇక్కడికి తీసుకొచ్చావు? చెప్తా. సరే.
సిట్ హియర్. ఎందుకు వచ్చా? ఓ అదా, ఈరోజు మా ఫ్రెండ్తో ఒక చిన్న పార్టీ ఉంది. ఏం పార్టీ? ముందు నన్ను కాలేజ్ దగ్గర దింపు. ఈ వర్షంలోనా? నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయి పడుకో, మేము ఇక్కడ పార్టీ చేసుకుంటాం. తగ్గాక దింపుతావుగా? దింపుతాలే. అరే మామ, ఎక్కడున్నారా? తొందరగా రండిరా. కోడి పెట్ట ఇప్పుడే స్నానానికి వెళ్ళిందిరా. మామ నువ్వు చెప్తే బాయిలర్ కూడా అనుకున్నాను రా. పెట్టలాడిపోతుంది మామ. చెప్పు తెగిపోద్ది తప్పుగా మాట్లాడావంటే. ఏంటి మా ఫ్రెండ్ తిడుతున్నావు? నిన్ను ఇక్కడ తీసుకొచ్చింది మేము ఎంజాయ్ చేయడానికి. ఒక అమ్మాయి ఒక మగాడిని నమ్మి బయటకు వచ్చిందంటే తన ప్రాణం కంటే ఎక్కువగా నమ్మిందని అర్థం. తమరు చేసిందేంటో. ప్రాణం పోసిన తల్లిదండ్రులే మోసం చేసి వచ్చిన నీలాంటి వాళ్ళని రోజుకి మేము చాలా మంది చూస్తుంటామే. ముందు పక్కలోకి రావే. రే పట్టుకోరు దాన్ని, పట్టుకో. ఏ ఆగవే, పట్టుకోరు దాన్ని. ఎక్కడికి వెళ్తావే? పట్టుకోండి రా. ఆగవే, చూస్తారేంట్రా? పట్టుకోండి వెళ్ళి. ఓకే, మీ ఊరెక్కడ? ఇక్కడ నుంచి ఒక 30 కిలోమీటర్స్. ఓ అవునా, నా కారు అయిపోయింది. ఎలా? సరే, దగ్గరలో ఏదైనా హోటల్ ఉందేమో చూద్దాం. మీరు అలా చూడాల్సిన పని లేదులేండి, నేను మంచోన్నే. మీ వాళ్ళకు ఫోన్ చేసుకోండి. తన్నులు తినొచ్చావా? రేయ్ ముయ్యరా నువ్వు. సలారా బాబు. ఇంతకీ అవడరా నేను కొట్టింది? వాడిని పట్టుకోవాలి మామ. నువ్వేం టెన్షన్ తీసుకో మామ, పట్టుకుందా వాడిని. ఇక్కడ ఉంటే పట్టుకోలేం, తన్నులు తినొచ్చింది కాకుండా. వెళ్దాంపా. కార్ అటు ఉందిరా, ఇటు ఎక్కడికి రా. సరే పద. టెన్ మినిట్స్లో వస్తాం మామ. టీ తాగితే ఉంటాం, వచ్చేసి. సరే వస్తాం. ఎవడరా వాడిని కొట్టింది? హాయ్ అండి. సారీ అండి, మీకు ఎలా ఉంది? ఆ సంగతి తర్వాతలే కానీ ఆ రోజు నన్ను కొట్టింది ఎవరు తెలుసా నీకు? ఓ అదా, మా అన్నయ్య. జాగ్రత్త.
అక్క నేను వెళ్ళి బుద్ధిగా చదువుకుంటాను. అక్క అక్క ప్లీజ్ అక్క, ఒక్కసారి నా మాట విను. నేను చేసిన తప్పు నాకు తెలిసింది. నేను బుద్ధిగా చదువుకుంటానే, ప్లీజ్ అక్క. ఏడవకులే, నేను అమ్మని అడిగి చెప్తా. అమ్మా, నీకో విషయం చెప్పాలి. ఏంటో చెప్పు. నువ్వేం చేయబోతున్నావు? అది కాదమ్మా, చెల్లి తను చేసిన తప్పు తెలుసుకొని చదువుకుంటా అంటుంది. చదువుకొనిద్దామమ్మా. చదువు లేదు, సంధ్య లేదు. ఏదో ఒక సంబంధం చూసి పెళ్లి చేస్తే అదే పడుంటది. లేదంటే ప్రేమ దోమ అంటూ మనకి మనశ్శాంతి లేకుండా చేస్తుంది. అది కాదే, చేసిన తప్పు తెలుసుకొని బుద్ధిగా చదువుకుందామని అనుకుంటుంది. ఈ ఒక్కసారి చూద్దామే ప్లీజ్. ఏమో, మీ అన్నని అడుక్కోపో. అమ్మో అన్ననా, నేను అంతే. ఇంకా నువ్వు ఎలాగైనా ఒప్పించు. కనీసం దానికి వచ్చిన మార్కులు చూసైనా చదువుకొనిద్దామే. సరే, ఏదో ఒకటి చేద్దాంలే. ముందు బకెట్ తీసుకెళ్ళు. నరేష్, చెప్పమ్మా, ఏమైంది? అది అది చెల్లి చదువుకుంటానంటుందిరా. మన జరిగింది చాలదా? మళ్ళా ఇంకేం చెయ్యాలా? అది కాదురా, ఇది మంచి మార్కులు వచ్చాయి కదరా. తన తప్పు తను తెలుసుకుంది. ఏం అవసరం లేదు, ఇంట్లోకి వచ్చామని. అది కాదు నాన్న. చెప్పానా? అది కాదు నాన్న. ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. దాని జీవితం ఎందుకు పాడు చేయడం? ఒక్కసారి నా మాట వినరా. ఈ ఒక్కసారి చూద్దాం. దాని జీవితం పాడు చేయడం ఎందుకురా? ఒక్కసారి నా మాట వినరా. సరే, ఈ ఒక్కసారే చూస్తా. కానీ ఏమైనా జరిగిందో ఈ ఇంట్లో ఒక్కరు కూడా మిగలరు, గుర్తుపెట్టుకో. సాయంత్రమే వెళ్ళేది. తొందరగా రా నాన్న. సరేలే, టైం అవుతుంది. జాగ్రత్త అమ్మా. బాయ్ బాయ్ బాయ్. బాయ్ అక్క. అమ్మ జాగ్రత్త. జాగ్రత్త. బాయ్ బాయ్. ఓ, అలా జరిగిందా? ఏదైతేనేమి, మీరు కలిసిన రోజు నాకు అలా జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఏమవుతుందో. అయ్యో, మీరు ఫీల్ అవ్వకండి. సారీ అని చెప్తున్నాను కదండి. ఆ రోజు అనుకోకుండా అలా జరిగింది. సర్లే అండి, నేనేదో సరదా కన్నాను. మీరు ఇక్కడేం చేస్తారు? అదే, నా జీవితాన్ని సమాజానికి ఎప్పుడో అంకితం చేశాను. చాలండి, జోక్ బాగుంది. నా మనసులో అలజడంతా ఇదంతా కనులకు
మీరేం బాధపడకండి, వాడిని నేను ఎలాగైనా పట్టుకుంటాను. సరే అండి, నేను వెళ్తాను. ఎక్కడ ఉంటారండి మీరు? ఇక్కడ ఈ పక్కనే కాలేజ్లో. సరే అండి, మనం మళ్ళీ ఇక్కడ కలుద్దాం. బాయ్ బాయ్. యూ వాంట్ ఎనీ డ్రింక్స్? జ్యూస్ అండి. వెయిటర్, ఒక జ్యూస్, ఒక కాఫీ. హ్యాకర్ గురించి ఏమైనా తెలిసిందా? వెతుకుతున్నామండి, ఇంకేం అప్డేట్ రాలేదు. అంతా చెప్పారు, ఇంతకు మీ లవ్ స్టోరీ గురించి చెప్పలేదే? చెప్పడానికి ఏముందిలేండి. ఒక్కసారి చెప్పొచ్చు కదా అండి. ముందు తనే మెసేజ్ చేశాడు. అన్నోన్ నెంబర్ నుంచి మెసేజ్ వచ్చిందేంటి? Who is this? ముందు ముందు నీకే తెలుస్తుందండి. చెప్తాను, ఎందుకంత తొందర? ఏంటండి మెసేజ్కి రిప్లై అవ్వట్లేదు? ఎవడబ్బా వీడిలా తగులుకున్నాడు? హలో, ఏంటండి మీ బాధ? ఎందుకు ఇలా సతాయిస్తున్నారు? ఏం కావాలి మీకు? మీరే కావాలండి. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చెప్పు తెగుద్ది. ఎందుకండి అంత కోపం? నేను కూడా చెప్పేది వినండి. మీరు చెప్పేది నేనెందుకు వినాలి? నేను మీ ప్రొఫైల్ మొత్తం చూశాను. అయితే ఏం చెయ్యాలి? మీరు ఆకాశం నుంచి ఊడిపడ్డ దేవకనిలా ఉన్నారండి. 2 చేతులు ఎత్తి మొక్కలనిపిస్తుందండి. ఆ 2 చేతులు తీసుకెళ్లి పొయ్యిలో పెట్టు. ఇదిగో, మీరెవరో నాకు తెలీదు. నాకు ఫోన్ చేయకండి. అరే రోషన్, చెప్పరా, ఎంతవరకు వచ్చింది మ్యాటరు? అదేంట్రా అంత మాసుకుంది? ఎంత ట్రై చేసినా రిజల్టే లేదు. అమ్మాయిలు ముందు అలానే ఉంటారా, గెలకంగా వాళ్ళే మన దారిలోకి వస్తారు. నువ్వేం టెన్షన్ పడకు, నేను చూసుకుంటాను దాని సంగతి, సరేనా? సరే, నీ ఇష్టంరా బాబు. హాయ్ ధను. ఎక్కు, వెళ్దాం.
సార్ కామ్గా ఉన్నారు? కోపమా? కోపం కాక ఎన్నిసార్లు ఫోన్ చేసి లిఫ్ట్ చేయవే? ఓ అదా, మా అన్నయ్య ఉంటాడని చెప్పాను కదా. ఓ అవునా, సరే గాని ఏంటి అడ్రస్ పాతకాల మనిషిలాగా? ఓ ఇదా, ఊరు కదా, అక్కడంతే. నీకోసం నేను డ్రెస్ తీసుకొచ్చా. ఓ అవునా, ఎక్కడుంది? ఆగు, ఎందుకంత తొందర? ఇదిగో. ఓ వావ్. వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని రా. ఓకే. హలో, చెప్పరా. స్వర్గానికి వెళ్ళే దారిలో మావా. ఈ స్వర్గానికి నువ్వు నేను వెళ్తే సరిపోదు మావా, మన బ్యాచ్ మొత్తం రావాల్సిందే. ఉండు, మళ్ళీ చేస్తా. హే, హౌ ఇస్ ఇట్ డను? ఇప్పుడే షోరూంలో లాంచ్ అయిన బెంజ్ కార్లా భలే ఉన్నావే. వాట్? అదే, చాలా బాగున్నావు అంటున్నా. సరే వెళ్దాం పద. ఓ, లవ్ చేసుకున్న వాడు నువ్వు బాగానే ఉన్నారు, మధ్యలో తనులు తిన్నది నేనా? అయ్యో, సరే కానీ ముందు బిల్ కట్టు. అరే మామ చిక్కాడ్రా. దొరికాడా? వాడికి చెప్పరా. ఆగరా, కాల్ చేస్తాడు. మామ ఏడున్నారా? దొరికిండ్రా కొడుకు. దొరికాడ్రా, ఇదే లొకేషన్ ఇక్కడే. ఇక్కడి నుంచి బయటికి వెళ్తే దొరికాడా వాడు? దొరికాడా మామ? లొకేషన్ ఇక్కడే చూపిస్తుంది, ఎగ్జాక్ట్గా ఇదే లొకేషన్ ఉంది. చుట్టుపక్కల ఉన్నారా? దొరుకుతాడైతే. సరే అయితే రండ్రా పోదాం. ఇక్కడే చుట్టుపక్కలనే ఉన్నాడు. నా చౌరింగ్ ఎక్కడ పడిపోయింది? కొంప తీసి కారు కింద ఏమైనా పడిపోయింది ఏంటో. ఇతను అడుగుదాంరా, కొంచెం లొకేషన్ చెప్తారా? నాదే రింగ్ పడిపోయిందని నేను వెతుకుంటుంటే లొకేషన్ ఎక్కడుందని అడుగుతావేంటి? అయినా నేను ఎందుకు చెప్పాలి? పిచ్చోడు లెక్క ఉన్నాడు రా వీడు. మెసేజ్ చేసిందిరా. పదండి మామ, వాళ్ళే మామ. దొరికిండ్రా. ఎవర్రా?
చెప్పండి రా. నడు మామ నడురా నా కొడుకు నడు వాళ్ళిక పోలీసులు చూసుకుంటారు మామ అలా కొడుకు ఇలాగే జరగాలి.